today's question. What is defense production in lakh crores for financial year 2024-25 అంటున్నారు. ఆర్థిక సంవత్సరం 24-25కు సంబంధించి డిఫెన్స్కి సంబంధించిన ఉత్పత్తి ఎంతవరకు రీచ్ అవ్వడం అయితే జరిగింది అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఇయర్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కన్నా ముందు చూసుకుంటే 1.27 లాక్ క్రోడ్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే 1.54 లాక్ క్రోడ్స్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ అనే వాటిని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడం అయితే జరిగింది. దిస్ ఈస్ ది హైయెస్ట్ ఎవర్. డిఫెన్స్కి సంబంధించిన ఉత్పత్తుల్లో చూసుకుంటే ఇంతవరకు అంత అమౌంట్కి ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. దిస్ ఈస్ ది హైయెస్ట్ ఎవర్ అని చెప్పుకోవచ్చు అండి. అయితే లాస్ట్ ఇయర్ టు ఇయర్ కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటే 18% వచ్చేసి ఇంక్రీస్ అవ్వడం అయితే జరిగింది. అలాగనే 2014 దగ్గర నుంచి 2024-25కి సంబంధించి చూసుకుంటే ఎంత ప్రొడక్షన్ అనేది ఎంత పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ చేశారు అంటే 174% వచ్చేసి డిఫెన్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఎస్, ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే డిఫెన్స్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఎగుమతుల్లో చూసుకుంటే 23,000 కోట్లకి సంబంధించి అంత అమౌంట్స్ తో ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది. అది చూసుకుంటే ఇయర్ బై ఇయర్ వచ్చేసి మనకి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 12.04% అనేది ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అడుగుతున్నారు కాబట్టి 1.54 లాక్ క్రోడ్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడం అయితే జరిగింది. అయితే 2029 సంవత్సరం నాటికి ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఎంత వరకు టార్గెట్ పెట్టుకున్నారు, ఎంత వర్త్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని ఎగుమతి చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.